నిన్న జరిగినటువంటి ద్రాక్షారామ దక్షిణ కాశీగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ఉన్నటువంటి పంచారామాల్లో ఒకటిగా ఉన్నటువంటి ఈ దేశంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి భీమేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో నిన్న ఒక దుండగులు వచ్చి కపాలేశ్వర స్వామి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక ఈశ్వరుడి శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసిన శివలింగాన్ని అర్జెంటుగా వాళ్ళు శాస్త్రోక్తంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏం చేయకుండా సాయంత్రానికల్లా ఇంకో వేరే శివలింగాన్ని తెచ్చేసి అక్కడ ప్రతిష్ఠ చేసేసి మమ అనిపించేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? రోజు లక్షలాది మంది భక్తులు వచ్చేటి దర్శనం చేసుకునేటువంటి ఇంత ప్రాధాన్యత కూడినటువంటి శివలింగాన్ని, ఈ శివాలయాన్ని మీరు అర్జెంటుగా ఆగమ శాస్త్రం ప్రకారంగా జరగాలనేటువంటి సంప్రదింపులు కానీ కార్యక్రమాలు కానీ ఏం జరగకుండా ఇది చేయడానికి ఎవరి ఆదేశాలతో మీరు చేశారు? అంటే దీన్ని ప్రజల దృష్టికి వెళ్లకుండా ప్రజా ఉద్యమం కానీ ప్రజల్లో ఉన్నటువంటి నిరసనలో ఈ ప్రభుత్వం మీద పడకూడదు అనేటువంటి దాన్ని చేతులు కడుక్కోవడం కోసం మమ అని చెప్పేసి సాయంత్రం కల్లా ఇంకో శివలింగాన్ని పట్టుకొచ్చి పెట్టేయటం. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైతే శివలింగాన్ని బద్దలు కొట్టారో ఎక్కడన్నా ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా సీజ్ చేయడం అనేటువంటిది దాంట్లో భాగం, ఆ ఇన్వెస్టిగేషన్లో భాగం. ఈవేళ ఇక్కడ శివలింగాన్ని బద్దలు కొట్టినటువంటి పరికరాలు ఏమి, ఆ భాగాలు ఏమి కూడా పోలీసులు సీజ్ చేయకుండా ఎక్కడున్నాయో తెలియకుండా అర్జెంటుగా చేశారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేసామనేటువంటిది ఏదో మమ అనిపించేటువంటి దానికి సంబంధం ఉన్నదో లేదో మనం ఏం చెప్పలేం, కానీ అటువంటి వ్యక్తులు ఒక అతన్ని అరెస్ట్ చేసామని చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి సనాతన ధర్మం అని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో 18 నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు తిరుపతిలో జరిగినటువంటి తొక్కేసులాట్లో జనం చనిపోవటం కానీ, మరి ఇక్కడ వచ్చినటువంటి మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో కానీ, ఆ పక్కన ఉన్నటువంటి సింహాచలంలో కానీ ఇంతమంది చనిపోయేటువంటి, పుష్కరాల నిమిత్తం చనిపోయినటువంటి ఇంతమంది చనిపోయేటువంటి పరిస్థితి. అంటే మీ ప్రభుత్వాన్ని బాధ్యత నేను అంటలేదు, బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి అంతర్వేదిలో ఏదో రథం తగలడిపోతే దాన్ని పెద్ద కార్యక్రమంగా చూపించి దేశం అంతా ప్రచారం చేసుకుని ఈ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి జగన్ గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు వ్యతిరేకం అని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇవాళ? లేదంటే ఆ జోగి రమేష్ని ఆ లిక్కర్ కేసులో ఎవరో అరెస్ట్ చేశారన్నటువంటి ఎవరో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ చేసినటువంటి దాన్ని జోగి రమేష్కి ఎలా ఎంటగట్టారో ఈవేళ దీన్ని కూడా పట్టుకెళ్ళి ఒక జోగిరెడ్డి గారికో లేకపోతే నాకో బోసు గారికో లేకపోతే బోసు గారి అబ్బాయికి ఎవరో అనగట్టండి. దీన్ని కూడా ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మీరు చేసేదే కదా మీరు చేసే కార్యక్రమాలు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అధికారం అనేటువంటిది ఎల్లవేళ ఎవరికి శాశ్వతం కాదు. ఈ అధికారాన్ని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా న్యాయబద్ధంగా పరిపాలన చేస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయి. లేకపోతే ఇప్పుడొకప్పుడు ఈ పరిస్థితి మీకు తప్పదనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవరినో అమాయకులను అరెస్ట్ చేసి మా అమ్మాని చేతులు దులుపుకోవడం కాకుండా ఖచ్చితంగా దీనికి సంఘటనకు సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి దీని సంప్రోషణ కార్యక్రమం శాస్త్రోక్తంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. అర్ధరాత్రి గారు చేసే చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం కాకుండా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి ఆగమ శాస్త్రం ప్రకారంగా ఎన్ని రోజులు ఇక్కడ సంప్రోషణ కార్యక్రమానికి కావాల్సినటువంటి పూజలు చేయాలి అన్నీ చేసిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ప్రజల మనోభావాలకే సంబంధించినటువంటి విషయం అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.